నువ్వు షర్ట్ ముడేసుకో, నువ్వు కచ్చి కట్టుకో, బాస్ వస్తుండు, నువ్వు లైట్లు వేసుకో, నువ్వు కలర్ మార్చుకో, నువ్వు సౌండ్ పెంచుకో, బాస్ వస్తుండు. క్లబ్బుల్లో నా పార్టీ అంటే శర మామూలే, హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే, బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే, క్రూజ్ పార్టీ అంటే అసలు మరి నాకేమో సన్నదియోను కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయే నాకిచ్చిన నూకలేమో ఒక్కకు దగ్గరిగిపాయే ఆడపచ్చరాళ్ళ చుట్టాలిస్తివి మరి నాకేమో చుక్కగండ కోపలిస్తాయేమో తగదగా మెరిసిపాయే నాకు పెట్టిన కోపలేమో పీలి కలై సిరిగిపాయే ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి కూర్చొని మాట్లాడకి मैं कहता हूं जब तक बुढ़ापा नहीं आता थोड़ी बदतमीजी कर लेते Charlie.
It's a family party. It's a family party. It's a family बन जा तू मेरी रानी तेनु महल गवा दूंगा बन मेरी महबूबा मैं तेनु ताज पवा दूंगा बन जा तू मेरी रानी तेनु महल गवा दूंगा बन मेरी महबूबा मैं तेनु ताज पवा दूंगा सुन मेरा बन जा तू मेरी रानी तेनु महल गवा दूंगा
வந்தான் கிங்கு டைலா டைலா பிபிடுமு மாலை மாத்தி போடு ரிங்கு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சோரோ மாஸ்டாக் சாரோ நம்ம பையன்தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ கப்பல கப்பல கோலு இவன் சிங்கல சுத்தின காலு இனி அவன் தான் ஆளு தில்லி தில்லி மீனு ஒரு கப்பல சுத்தின மீனு நிக்குது நிக்குது லைனு நீ மினுக்குற மூணு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சோரோ மாஸ்டாக் சாரோ நம்ம பையன்தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ அழகா முத்தத்தில் மரச கொளுத்தவா சிக்குற உதட்ட சுளிக்க எம்மம்மா எம்மம்மா வெரசா டக்குன்னு திமிர அடக்கவா சிறுக்கி சிறுபல் உருக எம்மம்மா எம்மம்மா इसी रास्ते डगरिया सब गुजर रहे थे राह जानते किसी को भी दूर न समझ आया खाने में कुछ खट्टा कुछ मीठा चाहिए था शादी क्यों करनी थी यूं ही कह देती ना माने तो है साग बटोरी ना माने तो चूर है चेहरा जैसे खट्टी निभोरी लड़की अपनी होर है जिस पे दिल था आना ये फिर क्या सारा जमाना रे उंगलियों पे उसको नचाना रे उंगलियों पे उसको नचाना रे शादी तो है बस एक बहाना रे उंगलियों पे उसको नचाना रे ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. కొంచెం బీట్ మార్చండి రా బాబా. కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు.
రాకపోయినా ప్రయత్నిస్తూ నా అలవాటు తెలుగులోనే చెప్తాను. నాకు 2 పిల్లలు. మోహన్ కిషోర్ ఇప్పుడు పెళ్లి కాబోయే మొదటి అబ్బాయి. ఈయన యుఎస్లో ఉంటాడు, కాలిఫోర్నియా. తర్వాత రెండోవాడు ఈ భార్గవ, ఎంఎస్ కంప్లీట్ అయింది. ఈ స్టైంగ్ ఎట్ ఫిలడెల్ఫియా, ఈ సెర్చింగ్ జాబ్స్. ఓకే, ఇది నా హిస్టరీ. నెక్స్ట్ ఐ ఆమ్ అనౌన్సింగ్. బాబు నీ గురించే చెప్తుంది. Your designation, Bandana. My name is Anuradha, wife of Shiv Shankar Rao. And నేను ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. అలాగే మా వారు రిటైర్డ్ అయ్యి అంటే హెవీ వాటర్ ప్రాజెక్ట్ అండ్ మణుగూరు దాంట్లో వర్క్ చేశారు. ఒక 4 years అయింది రిటైర్డ్ అయ్యి. ప్రజెంట్ మా అబ్బాయి మోహన్ కిషోర్ మ్యారేజ్ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ చేశాము. అదేవిధంగా మాకు రాబోయే కోడల పేరు దీప్తి, సాయి దీప్తి, అమలాపురం. అది కూడా యూఎస్లోనే ఉంటుంది ప్రజెంట్. ఇద్దరికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలని చెప్పి, మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ బొర్రా సూర్యప్రకాష్ గారు, మేడం గారు ఒకసారి వచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటారని, ఒక చిన్న మాట మాట్లాడతారని కోరుకుంటున్నాను. Thank you, sir. I am Dr. Borra Surya Prasad Rao, and she is my better half, Dr. A. Geeta Devi, Appari Geeta Devi. మాది నేటి వచ్చేసి రేపల్ల దగ్గర అండి, కంబైన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడైతే బాపట్ల, రేపల్ల దగ్గర బొర్రవారిపాలెం. మా ఊరి పేరు కూడా మా సర్నేమ్తోనే మా ఊరంతా బొర్రవారిపాలెం. ఆల్మోస్ట్ 95% బొర్రవాళ్ళే ఉంటారు ఊర్లో. ఏదైనా ఒక 5% దాయాదులు ఉంటారు, కేసన, మోర్ల, కొంచెం అలా ఉంటారు కొంతమంది. మేమిద్దరం కూడా పిహెచ్డీ చేసామండి. డాక్టర్స్ అంటే నాట్ మెడికల్ డాక్టర్స్, డాక్టరేట్ చేసాం. బేసికల్ వీఆర్ వర్కింగ్ ఇన్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఇద్దరం కూడా అసోసియేట్ ప్రొఫెసర్స్గా వర్క్ చేస్తూ ఉన్నాం. అట్ ప్రజెంట్ నేను ఈ కాలనీ కూడా ట్రెజరర్ అండి, నారాయణపురం కాలనీకి. అండ్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ద కాలనీ ఫర్ ద లాస్ట్ 13 years. అంతకుముందు భీమవరంలో వర్క్ చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే కాలనీలో ఉంటూ ఉన్నాం. ఓవర్ హౌస్ అండి, ఇక్కడ ట్రెజరర్గా వర్క్ చేస్తా. తనది వచ్చేసి అమలాపురం, మోస్ట్లీ మీ కోడలు గారు ఊరే అమలాపురం అండి. సో మేమిద్దరం బ్రదర్స్. సో మా బ్రదర్ భీమవరంలో ఉంటారు. మాకు 2 పిల్లలండి. పాప బీటెక్ ఐఏఎస్సి బెంగళూరులో చదువుతుంది, ఫస్ట్ ఇయర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాబు 10th class అండి, ఇక్కడే నారాయణ స్కూల్లో చదువుతాడు. అండ్ శివశంకర్ గారు వచ్చేసి మాకు ఆల్మోస్ట్ ఒక 1 year నుంచే పరిచయం. మోస్ట్లీ ఆయన ఇక్కడ ఇల్లు కొనుక్కుని మేబీ 20 years అయి ఉండొచ్చు. నేను కాలనీకి వచ్చి 12 years, బట్ నేను ఇల్లు కొనుక్కుని 3 years అవుతుంది. బట్ ఈ 1 yearలో బికాస్ ఆఫ్ హిజ్ నేచర్, ఆర్ ఇందాక అన్నారు కదా నాకు కొన్ని తెలియకపోయినా ట్రై చేస్తానని చెప్పేసి ఆ వేలో వచ్చి పరిచయం చేసుకోవడం, ఆయన ప్రతి అకేషన్కి కూడా మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, ఇన్వైట్ చేయడం. అట్లాగే ఆయనకి కూడా నేను అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఆయనకి ఏది అవసరమైనా సరే, హీల్ బి అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి యాజ్ అండ్ వెన్ హీ హ్యాస్ వర్క్ ఓన్లీ ఆ టైంలోనే వస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు వచ్చి అడిగినా నా శక్తి మేరకు నాకు వీలైనంత వరకు నేను కూడా ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. అలాగే ఆయన కూడా మమ్మల్ని కలుపుకోవడం చాలా సంతోషం. సో ఈ యాక్టివిటీలో కూడా ప్రతి యాక్టివిటీలోనూ ఆల్మోస్ట్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ we wish కిషోర్ అండ్ తనకి కాబోయే బెటర్ ఆఫ్ దీప్తి, వారిద్దరికి కూడా బెస్ట్ విషెస్. అండ్ శివశంకర్ గారు క్షమించాలి, రేపు రాలేకపోతా ఉన్నాం. ఎల్లుండి నాకు యూనివర్సిటీలో కొంచెం ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది, మళ్ళీ పొద్దున్నే వచ్చేది అటెండ్ అవ్వలేను. అండ్ టుమారో నైట్ ఐ హ్యావ్ టు రిసీవ్ ద గెస్ట్ ఆల్సో. బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఐ విష్ కిషోర్ అండ్ దీప్తి ఆల్ ద బెస్ట్. అండ్
విష్ యూ గుడ్. And Lakshmi, my sister Lakshmi, Srinivas Gaud from Ganapavaram Junior College Principal. Please come on dais. మా గురించి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయమే. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మా వైఫ్ సీతామహాలక్ష్మి, మా అబ్బాయి వరుణ్, మా పాప ఇక్కడ అందరికీ పరిచయమే మేఘనా హిందూ. మేము ప్రధానంగా రవీంద్రపాడు వాస్తవ్యం, తర్వాత ఇప్పుడు ఏలూరులో సెటిల్ అయ్యాం. మేము ముఖ్యంగా ఈ అకేషన్కి మెయిన్ కిషోర్ దీప్తికి ముందుగా వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా వైఫ్ మాన్సా, నేను మాన్సా కిషోర్ బీటెక్ నుంచి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు లైక్ 15 years నా. అంటే మా ఇంపార్టెంట్ ఇయర్స్ అంటే ద వే యూ బిల్డ్ క్యారెక్టర్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్ మా లైఫ్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాము. వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ మా ముగ్గురి మధ్యలో. కిషోర్ గురించి ఏం డౌట్స్ ఉన్నా, మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. నన్ను అడగాలి యాక్చువల్గా, కానీ ఆన్సర్ మాత్రం నేను కిషోర్ ముందు అనుకునేదే వస్తుంది. నిజం నా దగ్గర నుంచి నిజం ఒకటి అదే సీక్రెట్ సీక్రెట్ లానే ఉంటుంది. సో నా సీక్రెట్స్ వాడు చెప్పాడు, వాడి సీక్రెట్స్ నేను చెప్పాను. సీరియస్లీ దొంగలేదు. నేను కిషోర్ ఎలా అంటే బీటెక్ నుంచి మేము వేరే వేరే బ్రాంచెస్ అయినా కూడా తను ట్రిపుల్ నేను మెకానికల్ అంటే కాలేజ్ వల్ల ఫ్రెండ్స్ అయ్యాము, కామన్ ఫ్రెండ్స్తో. దాని తర్వాత మాస్టర్స్ కలిసి ఒకటే కాలేజ్కి వెళ్ళాము, సేమ్ రూమ్ కానీ మళ్ళీ వేరే బ్రాంచెస్. ఇప్పుడు ఆఫీస్ కూడా నేను కిషోర్ ఒకటే టీం, ఒకటే ఆఫీస్. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ హిమ్. అండ్ అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా ఎంత వెల్ విషెస్ అంటే మేము యూఎస్ లో కలిసి ఉన్నప్పుడు చాలా అంటే మా పేరెంట్స్ లేని ఫీలింగ్. యూఎస్ లో మేము అందరం ఒకళ్ళే ఉంటే అంకుల్ వాళ్ళు అంకుల్ లాంటి వాళ్ళు వచ్చి మాతో సరదాగా స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా చెప్పాలి కానీ ఇప్పుడు అన్నీ చెప్పలేం కాబట్టి ఫస్ట్ కిషోర్కి ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. హీఈస్ మోర్ లైక్ అ బ్రదర్ దెన్ అ ఫ్రెండ్. సో రియలీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు షేర్ దిస్ అకేషన్ విత్ హిమ్. అండ్ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ మేము చాలా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా. అండ్ యా, నా మాస్టర్స్ ఫ్రెండ్ రోహిత్ స్టేజ్ పైకి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు రోహిత్. నేను యుఎస్కి కిషోర్ ఇంకా కళ్యాణ్ వెళ్ళిన 6 months తర్వాత మూవ్ అయ్యా. సో నేను వెళ్ళినప్పటికీ వీళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కొంచెం. అండ్ కిషోర్ని మేము మమ్మీ అని పిలిచేవాళ్ళం అక్కడ మా రూమ్కి మమ్మీ కిషోర్. మా అందరికి ఎప్పుడు వంట చేసి పెట్టేవాడు, మా అందరినీ బాగా చూసుకునేవాడు. మేము కాలేజ్ నుంచి లేట్గా వచ్చినా లేకపోతే జాబ్స్కి వెళ్ళి వచ్చినా ఆల్వేస్ ఫుడ్ తిన్నారా లేదా, హీ ఆల్వేస్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. అప్పటి నుంచి వి బీన్ ఫ్రెండ్స్. 7-8 years అయింది ఇప్పుడు. లాస్ట్ ఇయర్ కిషోర్ ఇండియాకి వచ్చినప్పుడు నేను కిషోర్ కలిసి అందరి పెళ్ళికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కిషోర్ పెళ్ళికి అటెండ్ అవుతున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ కిషోర్. అండ్ I'm having a good time. Inka we'll enjoy and have a good time for the rest of the marriage. Over to Devi Prasad. Durga Prasad from Jangareddyగూడెం. దుర్గా ప్రసాద్ గారు ఈ కిషోర్ యుఎస్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ట్రావెల్లో ఎవ్రీథింగ్ వెహికల్ కానీ ఆయన వెళ్ళేదాకా ఉండి మమ్మల్ని కూడా అక్కడికి ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్ళి పెద్ద వెహికల్ తీసుకొచ్చిన. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. యూ గెట్ ఇమీడియట్లీ. ఐ విష్ యూ ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. హాయ్,
దుర్గప్రసాద్ హీరో. సో మా షిప్కి కెప్టెన్ కళ్యాణ్. బికాజ్ లైక్ నేను చాలా ఇంట్రోవర్ట్, ఎక్కువ మందితో అంత త్వరగా ఇంట్రాక్ట్ అవ్వను. సో కళ్యాణ్ ఎక్కిన షిప్ ఎవరిని ఎక్కారంటే అది అందరూ కలిసిపోవాల్సిందే. ఆ లింక్ ఇంకా అప్పటికి పోదన్నమాట. ఇంకా పోదరా వచ్చామంటే కలవాలి మరి. అండ్ కిషోర్ గురించి చెప్పాలంటే మేము బాగా క్లోజ్ అయింది వైజాగ్ ట్రిప్ వచ్చాం కదా. సుబ్బు ఎలక్ట్రికల్ మామ, మీరు మెకానికల్ సర్వే రూమ్ లో అది చెప్పకూడదు మొత్తం. సో అక్కడ దినేష్ వాళ్ళందరూ వల్ల ఇంకా బాగా క్లోజ్ అయ్యాము. నమస్తే అండి, నా పేరు నాగేంద్ర రేలంగి. యాక్చువల్లీ మై నేటివ్ ప్లేస్ ఇస్ అమలాపురం. అంటే వైజాగ్లో సెటిల్ అయ్యాం. నేను వచ్చి యూఏఈలో జాబ్ చేస్తున్నాను అడ్నాట్లో యాజ్ ఎ క్యూఏస్ ఇంజనీర్గా. మై వైఫ్ వచ్చి మాధవి లత, తను ఏలూరు నేటివ్ ప్లేస్. నాకు 2 పిల్లలు, ఒకళ్ళు గౌతమ్, ఒకళ్ళు హర్షిత. గౌతమ్ వచ్చి యూఎస్లో చదువుతున్నాడు. హర్షిత జస్ట్ ఫైనల్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసింది. దిస్ ఈస్ థ్యాంక్ యూ. కిషోర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ గై. అది పెళ్లి చూపులప్పుడు చెప్పాలి సార్, ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్పొచ్చు. ఫ్యాక్ట్ ఏం లేదండి, వెరీ గుడ్, నైస్ జెంటిల్మెన్. Caring about his sisters and all, everybody, every time he's caring about his sisters and all. We know that. Thank you and thank you very much. నాని గురించి చెప్పాలంటే, నాని చూస్ చేసుకున్న వాళ్ళు ముందు అదృష్టవంతులు, ఏ విషయంలో అయినా. అది మాత్రం చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న కిషోర్ నాకు మేనల్లుడు అవుతాడు. మా మామయ్య మా అక్క అనమాట. మా మామయ్య మా అమ్మగారి తమ్ముడే అతను. మొదటగా మేము ఈ స్టేజ్కి రావడానికి కీర్తిశేషులైనటువంటి పామర్తి నాగేశ్వరరావు గారికి నమస్కరించుకొని ఓకే ప్రారంభిస్తున్నాము. ఈ స్టేజ్లో మేము ఉంటాం కారణం మా నాన్నగారే. మా నాన్నగారి యొక్క శ్రమ, కృషి, ఆయన పట్టుదలతోటి మేము ఆ క్రమశిక్షణతో మేము పెరిగాము. మా అమ్మగారు మా గృహిణి ఉండేది. ఇప్పుడు ఆయన లేరు, కానీ మా అమ్మగారు ఉన్నారు. కిషోర్ గురించి చెప్పాలంటే అంటే అతని మా మామయ్య యొక్క ప్రాస్పెక్టివ్స్ గురించి చిన్నప్పటి నుంచి చూసుకుని కూడా మా నాన్నగారే. అంటే వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను, కానీ ప్రతిదీ మా నాన్నగారు చూసుకొని ఒక స్టేజ్కి తీసుకొచ్చి మా సిస్టర్ని ఆయనకి ఇచ్చారు. మా సిస్టర్ కూడా టీటీసీ అది చేసిన తర్వాత టీచర్గా జాయిన్ అయ్యాను. తర్వాత నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో సెక్షన్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది ఇక్కడ పిన్నంనేని సిద్ధార్థ కాలేజీలో. అబ్బాయి చిన్నోడు 10th క్లాస్ చదువుతున్నాడు. మా ఆవిడ హౌస్ వైఫ్. కిషోర్ గురించి చెప్పాలంటే ఇక నా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇంకా ప్రతిదీ గుడ్ అనే చెప్పాలి, ఇంకేమీ చెప్పడానికి లేదు నెగిటివ్ అని. మా సిస్టర్ చెప్పినట్టుగా వీడిని చేసుకుంటున్న అమ్మాయి అదృష్టవంతులని నేను చెప్పగలను, గంటాపరంగా చెప్పగలను. దాన్ని బట్టి ఓ క్యారెక్టర్ మీరు అర్థం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మదీద్ వెంకటేశ్వరరావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాను టెక్నీషియన్గా. మాకు 2 పిల్లలండి. పాప తేజస్వి, బాబు హర్షవర్ధన్. 2 ఇన్ఫోసిస్లో చేస్తున్నారు, హైదరాబాద్లో ఉంటారండి. మేము వైజాగ్లో ఉంటాము. మా కిషోర్ గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు యాటిట్యూడ్ కూడా గుడ్గా ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు. ఎప్పుడూను మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అక్క ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అలాంటి వాడు మొదటిగా మా కుటుంబంలో పెద్ద కొడుకుగా పుట్టడం మా అదృష్టం.
వాడు పెద్దాడు, నెక్స్ట్ బాబీ, తర్వాత బన్ను, తర్వాత హర్షవర్ధన్, తర్వాత గౌతమ్, తర్వాత హనీ. నలుగురు. మరి మైక్ ఇచ్చారు కదా, అందుకే మర్చిపోతున్నా. కిషోర్ చిన్నప్పుడు ఏమన్నా నాటీ థింగ్స్ చేశాడా? కిషోర్ నాటీ థింగ్ అంటే పెద్దమ్మ ఎప్పుడైనా కొట్టిందా కిషోర్ని? కొట్టింది. కొట్టడము అంటే ఎలాగా అంటే తను ఎక్కువ కేరింగ్ గా ఉండాడు. అక్క అలా ఉండండి, మమ్మీ అలా ఉండండి, మమ్మీ ఇది చెయ్యండి, ఇక ఇది పద్ధతిలో వెళ్ళండి చెప్తూ ఉండేవాడు. అంత ఎక్కువగా మా గురించి ఆలోచించొద్దని కొట్టింది అంతే. ఆలోచించుకోమని కొట్టింది అంతే. 3 years బేబీ, 3-4 years అంతే. తనకి ఒక షార్ట్ టీ షర్ట్ వేసి వాళ్ళ మమ్మీ కిషోర్ తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళాలంటే ముందు ఆ షార్ట్ అయి తీసేసి కరెక్ట్ డ్రెస్ వేస్తే నేను తీసుకెళ్తాను, ఇలాంటి డ్రెస్సులు వాడకూడదు అని చెప్పి దాని డ్రెస్ మార్పించి అప్పుడు తీసుకెళ్ళాడు. నేను మా పెద్దమ్మ పార్వతి. మేము చిన్నప్పుడు హాలిడేస్కి రేవణపాడు మా సొంత ఊరు, మా తాతగారు ఊరు. సో మా తాతగారు ఫార్మర్. సో హాలిడేస్కి మేము మా ఊరికి వెళ్తూ ఉండేవాళ్ళము. సో మా పెద్దమ్మనే మమ్మల్ని ఇట్లా ఉండాలిరా, ఇది ఇట్లా చేయాలి, చదువుకోవాలి, అన్నీ చేయాలి అని చెప్పేది. ఎందుకంటే తను సో చెప్తాను, అన్నీ చెప్తాను. సో మా తాతగారి పేరు ఆల్రెడీ మా నాన్నగారు చెప్పారు కాబట్టి నేను మా పెన్నాన్నగారి గురించి చెప్తున్నాను. సో మా పెన్నాన్నగారు వచ్చి నాగేశ్వరరావు గారు, వారి శ్రీమతి వచ్చి పార్వతీదేవి గారు. సో మా పెద్దమ్మ, మా చిన్నమ్మ పేరు వచ్చి లక్ష్మి. మా నటబాబాయ్, మా బాబాయ్ పేరు వచ్చి నటరాజు. మా బాబాయ్కి 2 పిల్లలు, సాయి కుమార్ ఇంకా ఉదయ్, మా తమ్ముళ్ళు. వాళ్ళు నాకైనా చిన్నవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉండి రాలేకపోయారు, పెళ్ళికి వస్తారు. నెక్స్ట్ మా పెద్దన్నయ్య, మా ఇజ్జిగాని కుటుంబానికి మొదటి సింహం ఇజ్జిగాని దినేష్ కుమార్. మా అన్నకి 2 పిల్లలు. మా వదిన పేరు వచ్చి మణి. మా అన్న రెండో అన్న ఇజ్జిగాని మహేష్, రెండో సింహం. మా వదిన పేరు వచ్చి భవాని. మా అన్నకు ఒక కూతురు, తనకి 4 నెలలు. మా చెల్లి, మా బాబాయ్ పేరు వచ్చి బుల్లి బాబాయ్. మా చెల్లి బన్నుకి ఒక అన్న సన్ని. సో ఇది నా కుటుంబం, ఇజ్జిగాని వారి కుటుంబం. అడిగారు కదా, సో మనం పార్వతి పెద్దమ్మని అడుగుదాం. చిలిప్ చేస్తూ కిషోర్ అన్న ఏం చేస్తాడో పార్వతి పెద్దమ్మ బాధ్యత. నేను చేస్తే చెప్పాలి కదా, నేనేం చేయను, నేను చేస్తాను చెప్తారు. మా పెద్దమ్మ చెప్తుంది. సరే, మా పెద్దమ్మ కదా నేను చెప్తున్నాను. నేను మంచోళ్ళని అందరు చెప్పారు కదా, సో మా పెద్దమ్మ కూడా అదే చెప్తుంది. నేను మా పెద్దమ్మ తరపున నేను చెప్తున్నాను. నేను చెప్పుకోవడం అంత మంచిది కాదు, కానీ మా పెద్దమ్మ తరపున చెప్తున్నాను. సరే, మా అన్నకి ఇస్తున్నాను. చెప్పన్నా అలా బెదిరించి చెప్పించుకుంటా ఏదో చెప్పమన్నా, మంచో చెడో చెప్పన్నా. కిషోర్ నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను నా చిన్నతనంలో మా బాబాయ్ గారి దగ్గర పెరిగాను. వీడు
పుడతం దగ్గర నుంచి మొత్తం వీడు చదువు కాడి నుంచి మొత్తం నాకు తెలుసు. బాగా కష్టపడి చదువుకునేవాడు వాస్తవం. ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నైట్ 3 అని 4 అని అది అయిన తర్వాతే వాడి పట్టుదల అయిన తర్వాతే అది మాత్రం వాస్తవం. కాదు ముందే చెప్పేశాడు కదా. థ్యాంక్ యూ అన్నయ్య. సో దినేష్ అన్నయ్య మాట్లాడాడు. మా కొడుకు రిఖిల్, మా అన్న వాళ్ళ కొడుకు చిన్నోడు రిఖిల్, మాస్టర్ రిఖిల్ 9వ తరగతి చదువుతున్నాడు. మా ఊర్లో చదువుతున్నాడు, ఈ స్కూల్లో చదువుతున్నాడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ అంకుల్ అండ్ ఫ్యామిలీ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. వచ్చిన పాపం శ్రీనివాస్ చిన్న ఇలా ప్రాబ్లం ఉందంటే ఓకే నేను వెళ్ళొస్తానంటారు. సో వాళ్ళు ఒకసారి ఆ దేవుడు చల్లగా చూడాలని మా చెల్లిని తర్వాత శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. ఒకసారి ఏం మాట్లాడాలో అంతా బంధువులు కదా. మేమంటే అది ఇప్పుడు స్నేహం కాదు చెప్పాలంటే. కైకలూరులో ఇయర్ గుర్తులేదు కానీ కైకలూరులో ఉండగా మా తర్వాత ప్రసాదాలు వచ్చారు రేవంద్రపాడు నుంచి. ఇంకా అక్కడి నుంచి మేమందరం బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ లాగా. ఆంటీ ఆంటీ అంటూ ప్రసాదాలు అమ్మగారిని, మన మీ పిన్ని స్వర్ణ పేరు ఆంటీ అంటే పేరు చాలా బాగా ఎట్లా అంటే అసలు కూతురులాగా చూసుకునేది నన్ను. మేమందరం బాగా కలిసిపోయి ఉండేవాళ్ళం కైకలూరులో. అలాగే ఆ పరిచయం 2-3 సార్లు ఏలూరు కూడా వెళ్ళాను, మా ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అట్లా ఇప్పటి వరకు కూడా అదే పరిచయము. నిజంగా బంధువులు కూడా ఇలా ఉండరేమో అన్నంత ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. ఈయన కూడా అన్నగారు కూడా చాలా అసలు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఎంత బాగా కలివిడిగా మాట్లాడుతూ వివాహ విషయంలో అన్ని విషయాల్లో అని ఇంటి విషయంలో చాలా బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రసాదాలు కూడా చాలా కలిసిపోయి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. రేవంద్రపాడు కూడా 2 సార్లు అలా వెళ్ళొచ్చాను. ఏంటంటే ఇది ఒక ఆత్మీయ బంధుత్వం, దేవుడు ఇచ్చిన ఒక బంధువులు అనుకోవాలి, స్నేహం. ఇలాంటిది ఎప్పుడు ఉండాలని నేను ఆశపడుతున్నాను. మమ్మల్ని పిలిచి ఇలా మాట్లాడమన్నందుకు కూడా చాలా థ్యాంక్స్. అది బాబు పెళ్ళి కొడుకు పెళ్లి సందర్భంగా ఇలాగా కలుస్తామని కూడా నేను అనుకోలేదు. దేవుడు కల్పించిన సంకల్పం. మీరు మీ వైపు నువ్వు చాలా సంతోషంగా ఇయర్స్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. మాకు 2 బాబులు ఈనాడు డిపార్ట్మెంట్లో పనిచేస్తారు ప్రసాద్ గారి దగ్గర. మా పెద్ద బాబు వచ్చి ఇటలీలో ఎంఎస్ చేశాడు, ఇక్కడే ఎన్ఆర్ఐలో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇటలీలో ఎంఎస్ చేసి ఇప్పుడు రీసెంట్గా 1 ఇయర్ నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. బాబు మ్యారేజ్ చేసాం, ఆ అమ్మాయికి వీసా రాకపోతే ఇంకా హైదరాబాద్లో ఉంటున్నాడు. చిన్న బాబుని అమెరికా పంపించాము, ఇంకా ఆయన అక్కడ ఉన్నాడు. అలాగా మా జీవితం అలా కొనసాగుతుంది. నేను అవసరం. చాలా థ్యాంక్స్ నాకు ఇచ్చినందుకు. మా అక్కగారు శ్రీమతి పామర్తి అన్నపూర్ణ గారిని వేదిక మీదకి వచ్చి తన అనుభవాలు, అమూల్యమైన ఒక సందేశం, ఒక మాట. అక్క, మా కుటుంబంలో, మా నాన్నగారి కుటుంబంలో మా అక్క పెద్దది. మా అక్క తర్వాత ఇంకొక అక్క ఉంది. ఆ తర్వాత 3 మగపిల్లలం చిన్నపిల్లలం. కానీ ఈ రైతు కుటుంబం ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బందులు, స్ట్రగులు, నాన్న పొలంకి వెళ్ళటం, తర్వాత నాన్న వచ్చేవరకు ఏదో ఒకటి చేసి పెడతాం. మా అక్క మమ్మల్ని ఆమె అప్పటికే 9th అలా చదువుకునేది. మేము బోర్న్ అయినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అని చెప్తూ ఉండేది. తర్వాత ఎలాగంటే ఎవరితో గొడవలు పడుతున్నా ఆ వీధిలో, లేకపోతే ఆడుకున్నప్పుడు గొడవలు పడుతున్నా ఆమెకి నచ్చేది కాదు. ఆమె నడిపిన క్రమశిక్షణ అంటారా, లేకపోతే అర్థం కాని వాళ్ళేమో శాదస్థం అంటారు, అర్థం చేసుకున్న వాళ్ళేమో క్రమశిక్షణ అంటారేమో. క్రమశిక్షణకి శాదస్థానికి మధ్యన చిన్న లీన్ ఉంటుంది. ఆ లీను మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. అక్క స్టేజ్ మీదకి వచ్చి
ఒక మాట మాట్లాడవలసిన ఇక్కడ వచ్చిన పెద్దలు చిన్నలకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా జీవిత చరిత్ర ఏంటంటే నా భర్త గారు సూపరింటెండెంట్ చేశారు, రిటైర్ అయిపోయారు. తర్వాత సంగతి తెలిసే ఉంటుంది. నన్ను చాలా బాగా చూసుకునేవారు. నా బిడ్డలు కూడా చక్కగా నేను చెప్పినట్టు ఏమి మంచి ఫైల్లో ఉన్నారు. మంచిగా చదివించాం మేము అందరం కూడా. మా పిల్లలు కూడా ఉద్యోగాల్లో ఉన్నారు. కొంతమంది చదివారు అంతే. మరి ముఖ్యంగా నా మనవలు అందరికి కూడా, నా పిల్లలేంటి కొడుకు పిల్లలేంటి అందరూ కూడా నేనంటే చాలా ప్రేమగా ఉంటారు, ఎంతో ఇదిగా ఉంటారు, ఆప్యాయతగాను. ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న నా పెద్ద మనవడు మోహన్ కిషోర్ వాడు జీవితం ఆనందంగా, వారి భార్య భర్తలు సంతోషంగా ఉండి సుఖశాంతులతో ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ. నాకు కనెక్షన్ ఇష్యూస్ నడుస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ అందరికి. సో నెట్ లేదు, ఎక్కువసేపు రాదు, మాట్లాడలేదు. Okay, so I just wanted to say congratulations to my brother. Sorry, I'm feeling sad that I'm not there, but yeah, వస్తావే ఇక్కడికే చూసుకుందాం అంతే. సరే మా రైట్, టేక్ కేర్. Solo performance ani. Hey!
బంధువులందరికీ ధన్యవాదాలు. వచ్చినందుకు, నన్ను దీవించినందుకు చాలా కృతజ్ఞుడై ఉంటాను. సో ఇప్పుడు మన డిన్నర్ స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళు డిన్నర్ మొదలు పెట్టచ్చు అని చెప్పి కోరుకుంటున్నాను. చిన్నవాళ్ళు మరి కొద్దిసేపు డాన్స్ వేసి అలిసిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కింద డైనింగ్ ఏరియా కొద్దిగా క్లియర్ అయినప్పుడు చిన్నవాళ్ళు వచ్చి వాళ్ళు డిన్నర్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Just like you never lied. When you come on, baby, then you do me work.
చూడగానే కనబడి నా గుండెల్లోన ఆటని ట్యూన్ చేసి బేసు డబ్బులు సెట్ చేసి బిస్కుడు జ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి మనీ హ్యాండ్ ఇచ్చారు Whatever I see a lazy girl, we bring in the style and we do it versatile. We are OCK, I'm a bone glass, it's hey, let's go.
సోదరా అది పెళ్ళంటే నూరేళ్ళ మొట్టరా బాబరా నువ్వు వెంటనే గోతిలో పడదురా వద్దురా వద్దురా సోదరా అది పెళ్ళంటే నూరేళ్ళ మొట్టరా బాబరా నువ్వు వెంటనే గోతిలో పడదురా చెయ్యిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాదు జాతి దాని పట్టొద్దు ధర్మకారి ఆలి అంటేనే భద్రకారి కళ్యాణమే కైనా జన్మంత విడుదల లేకురా నీ కొంప చేస్తుందిరా ఆపుకోవే నీ తొందర Don't marry, be happy, oh, don't marry, hey, be happy, don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, 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 madura, sodara, ade pendente nurella matara, adara,
సముచితం